శుక్రవారం రోజున నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆహ్వానం మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదరాజ నరసింహ మరియు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మరియు సబ్ కలెక్టర్ ఉమాహారతి పలు అభివృద్ధి కార్యక్రమంలో అనగా నారాయణఖేడ్ మండలంలోని జుక్కల్ శివారులో సమావేశ మందిరంలో వంటగది నిర్మాణానికి శంకుస్థాపన, జుక్కల్ శివారులోని అర్బన్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన మరియు నారాయణఖేడ్ చుట్టుపక్కల రింగ్ రోడ్డుకు శంకుస్థాపన మరియు సిర్గాపూర్ మండలంలోని నూతన ఆస్పత్రిని ప్రారంభించడం జరిగింది. చివరిగా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మండలాల వారీగా ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందించారు. అంటే మీ సభకు మావడ అధ్యక్షుడు కాదప్ప, ఉపాధ్యాయులందరినీ కూడా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులు స్థానిక శాసనసభ్యులు సంజీవరెడ్డి గారు, మిత్రులు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ గారు, మీ ఉపాధ్యాయ సంఘ నాయకులు, మా అడిషనల్ కలెక్టరు మరియు సబ్ కలెక్టరు, దేశంలో ఒక మంచి ఆచారం, ఒక నమ్మకం, ఒక గుర్తింపు, ఒక కళ. ఉపాధ్యాయుడు అంటే గురువు అంటే గురువుని ఏ రకంగా గౌరవించాలి, నా ఆచార్యుని నేను ఏ రకంగా గౌరవించాలి, ఆచార్యుని గురువు యొక్క స్థానం ఏ లెవెల్లో ఉంటుంది సమాజంలో, అందులో ప్రధానంగా విభిన్న సంస్కృతులు, చరిత్రలు, సివిలైజేషన్లు పుట్టిన ఈ ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏంటంటే మాతృమూర్తిని, తండ్రిని, ఇద్దరి యొక్క కలయికని మనం ఏం విశ్వసిస్తామంటే ఇద్దరి యొక్క కలయికనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లికున్న సహనము, ప్రేమ, తండ్రికున్న మౌనము, అన్నిటి ఒక కలయిక ఒకటి గురుదేవుడు. ఆ గురువులలో 3 రకాల గురువులు ఉంటారు. స్వగురువు ఉంటాడు, పరమ గురువు ఉంటాడు, పరమేష్ఠ గురువు ఉంటాడు. సమాజాన్ని నిర్మించాలన్నా, సంస్కృతిని పెంపొందించాలన్నా ఓ నిబద్ధత, ఒక బాధ్యత, ఒక క్రమశిక్షణ, ఒక మానవత్వము, జవాబుదారీతనము, ఇవన్నీ లక్షణాలను నేర్పేది పాఠాలే కాదు, సమాజంలో బాధ్యతతో ఏ రకంగా బ్రతకాలని నేర్పేది ఎవరు అంటే ఇంట్లో తల్లిదండ్రులు, కడప దాటితే గురువు. అలాంటి గొప్ప ఆచారాన్ని, విశ్వాసాన్ని, సంప్రదాయాన్ని ప్రపంచానికి ఇచ్చిన సమాజం ఏ సమాజం అంటే భారత సమాజం. మీకు ఇలాంటి సంప్రదాయం అనేది ఏ దేశంలో, ఏ సమాజంలో లేదు, కేవలం భారత సమాజంలో ఉన్నది. అందుకోసం అంటారు గురుతత్వం అంటే చాలా ముఖ్యమని చెప్తారు. ఈరోజు అదే భావనతోటి, అదే విశ్వాసంతో మన
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఓ గురువుగా, ఒక దార్శనికుడుగా, ఒక స్ఫూర్తి ప్రదాతగా ప్రతి సెప్టెంబర్ 5వ తేదీన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అని చెప్పి మనము వేడుకలు జరుపుకుంటాం. ఆనాటి సంప్రదాయాలకు, విశ్వాసాలకు ఈనాటి మన నడవడికి కొద్దిగా తేడా వచ్చింది. ఒక కాలంలో గ్రామానికి క్యాన్వసింగ్కు పోతే 10 వార్డులు ఉంటే ఒక వార్డులో టీచర్ ఇల్లు ఉంటుంది. ఆ టీచర్ ఇల్లు, ఆ గ్రామము, ఆ వార్డు, పక్కన వార్డు అన్నిటిపైన ప్రభావితం చేస్తుంది. అరే ఇంత క్రమశిక్షణతో ఈ వార్డు ఉన్నదేంటి అని అంటే, సార్ ఇక మా టీచర్ ఉంటాడు సార్ అంటారు. సో ఒక టీచరు, ఓ ఉపాధ్యాయుని ప్రభావము ఆ గ్రామంలో, ఆ వార్డులో, ఆ సమాజంలో ఏ రకంగా ఉంటుంది అంటే దానికి నేను కల్లారా చూసింది ఆ టీచర్ ప్రభావము ఆ సమాజం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఉపాధ్యాయ పదవి, ప్రభుత్వ పదవి ఉద్యోగ భద్రత కాదు. 5 ఏళ్ల పదవి మాది. ఓ ఎమ్మెల్యేగా, ఓ ఎంపీగా, ఓ మంత్రిగా మా నిర్ణయాలు, మా దార్శనికత్వము సమాజాన్ని ప్రభావితం చేయాలి. ఈ సమాజానికి కావలసింది విద్య, వైద్యం. ఓ కుటుంబానికి కావలసింది విద్య, వైద్యము. మాకు ఏ రకంగా 5 సంవత్సరాలు ఒక కాలము, ఆ తర్వాత మళ్ళీ ప్రజలు మమ్మల్ని ఎన్నుకోవాలనో, ఒక ఉపాధ్యాయునికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే మామూలు మాట కాదు, ప్రైవేట్ టీచర్ కాదు. ఈజ్ అబ్సల్యూట్లీ క్వాలిఫైడ్ టీచర్ హూ గాట్ ఏ పోస్ట్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కలుసుకుంటే he can do wonders. ప్రైవేటు పాఠశాలలో విద్యా బోధన, ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన. ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్, నిష్ణాతులు, వాళ్ళకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచాలి, విద్యార్థుల సంఖ్య పెంచాలి, కనీస సౌకర్యాలు ఇవ్వాలి. ఈనాడు ప్రైవేట్లో చూస్తే ఏదో ఒక జాలో గ్యాప్ వస్తున్నది. ఆ గ్యాప్ రాకూడదు. ఆ దిశగా ఒక ప్రభుత్వం కాదు, ఒక శాసనసభ్యుడు కాదు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వము అందరూ కలిస్తే ఆ బాలురు, బాలికలు వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దిన అవుతాము. మీ అందరితో విజ్ఞప్తి ఒకటే, తెలంగాణ రాష్ట్రం వచ్చి అద్భుతాలు జరగలేదు. సమాజంలో అద్భుతాలు ఎప్పుడు జరిగినాయంటే ఎప్పుడు నిష్ణాతులైన, బాధ్యతతో కూడిన, విద్యావంతులైన, విద్య ఒకటే కాదు, ఒక మనిషిలో కొద్దిగా సంపూర్ణత రావాలంటే విద్యావంతులు రావాలి, సంస్కారవంతులు రావాలి. విద్యావంతులు కావాలి, సంస్కారవంతులు కావాలి. కేవలం విద్యావంతుడైతే నిరుపయోగం. విద్యావంతుడు, సంస్కారవంతుడైతేనే సమాజంలో ఒక ఆయుధం, సమాజాన్ని నిర్మించడంలో ఒక ఆయుధం. మీ అందరితో ఒకటే విజ్ఞప్తి, వీ కెనాట్ చేంజ్ ద సొసైటీ ఓవర్ నైట్. భార్యలు, ప్రాంతాలు ఇవన్నితోటి రాతలు మారాయి. నాయకత్వమే కానీ, నాయకులే కానీ సమాజ కూర్చుండి
దాంతో మనం ముందుకు పోతే ఈ తరం కాదు ఆనాటి తరము తరవే పని రాదాలి. మన గురువరి ఈనాటి తరము ఈనాటి తరానికి ఆనాటి తరంకు భేదం ఉన్నది, వ్యత్యాసం ఉన్నది. ఈ తరంకు ఏం కావాలి, రాబోయే తరంకు ఏం కావాలి, ఏం కావాలన్నా ఏది ఆలోచించినా బాధ్యత ఉండాలి. అన్నింటికీ మీ అందరితో ఒక విజ్ఞప్తి, ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా, ఒక సీనియర్ రాజకీయవేత్తగా, ఒక మంత్రిగా ప్రత్యేకంగా ఒక డాక్టర్కు టీచర్కు ఉన్న బాధ్యత ఇంతవరకు ఒక డాక్టర్కు ఒక టీచర్కు ఆ ఇద్దరితోటి ఓ సామాన్య కుటుంబానికి సంబంధాలు ఉండాలి. ఒక డాక్టర్కు ఒక టీచర్కు ఒక సామాన్య కుటుంబానికి. ఏ టీచరు? ప్రభుత్వ టీచరు. ఏ డాక్టరు ఏ నర్సు? ప్రభుత్వ డాక్టరు ప్రభుత్వ నర్సు. ఎందుకు అంటే ఆ కుటుంబం మన కుటుంబం కాదు. రాజకీయాలు, పార్టీలు, గెలుపులు, ఓటమిలు ఇవన్నీ సహజమే. కానీ ఏదో ఒక జాగలో 10%, 20%, 30% కొద్ది శాతమన్నా తిరిగి మన వృత్తి ద్వారా సమాజానికి చెల్లించే బాధ్యత మనపై ఉన్నది. కనుక మీ అందరితో విజ్ఞప్తి, అమ్మ తల్లి కూర్చో 2 నిమిషాలు. మనము మీ పాఠశాలలో, మీ ప్రాంతాలలో విద్యా బోధన ఓ నిబంధనతోటి, ఓపికతోటి మనకిచ్చిన ఈ అవకాశము ఇది ఒక ఉద్యోగ భద్రత కాదు, మళ్ళీ అంటున్నా, ఓ సామాజిక బాధ్యత. మేము అనుభవించే ప్రజాప్రతినిధులుగా ఇది ఒక మా బాధ్యత. ఇది శాశ్వతం కాదు, కానీ మాదొక బాధ్యత. అదే రకంగా అదే బాధ్యతతోటి మీ అందరూ కూడా ప్రాముఖ్య కట్టుదిట్టతో ఒక విజన్తో సమాజంలో మార్పు తీసుకొచ్చే రకంగా మీ కృషి ఉంటుంది అని నేను విశ్వసిస్తున్నాను. మరొక్కసారి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో నారాయణఖేడ్లో మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి నారాయణఖేడ్లో స్వాగతం పలుకుతూ, దాంతోపాటు స్థానిక శాసనసభ్యుడు సోదరుడు సంజీవ్ రెడ్డి గారికి, మరి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖరరావు గారికి, మన నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహర్ని గారికి, మరి ప్రత్యేకంగా వేదిక మీద కూర్చున్న ఉపాధ్యాయ సంఘ నాయకులకు, మరి ఈరోజు పెద్ద ఎత్తున ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా విచ్చేసిన ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున చాలా సంతోషం. మరి మీరు ఉపాధ్యాయులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి విద్యార్థులకు మార్గదర్శనం చేసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉన్నారు. మీరు మరి యు ఆర్ ఫౌండర్స్ ఆఫ్ ది నేషన్, ఫౌండర్స్ ఆఫ్ ది నేషన్. నేను దయచేసి మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకంగా మా నారాయణఖేడ్ నియోజకవర్గం గతం కన్నా ఇప్పుడు మెరుగైంది. గతంలో చాలా ఇబ్బందులు ఉండే, మన టీచర్లు అంటేనే సిద్దిపేట బయట వాళ్ళే ఉండేవారు. కానీ ఈనాడు పరిస్థితి మారింది. మీరందరూ కూడా ఈరోజు టీచర్ ఏంటంటే మరి చాలా ముఖాలు చూస్తుంటే మా నారాయణఖేడ్ వాసులు కనిపిస్తూ ఉన్నారు.
అదొక మంచి పరిణామం అని కూడా మీకు అందరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరందరూ కూడా మా నారాయణఖేడ్లో ఏదైతే ఉపాధ్యాయులు మీ ప్రాంతంలో ప్రభుత్వం నియమించిందో సక్రమంగా మీ విధులను నిర్వహించి మారుమూల ప్రాంతమైన ఏ స్కూల్కైనా కానీ మీరు టైం ఇచ్చి, ఎందుకంటే ప్రభుత్వం మీ మీద చాలా పెద్ద పెట్టుబడి పెడతా ఉంటుంది, చిన్న విషయం కాదు ఇది. చాలా వేల కోట్ల రూపాయల పెట్టుబడి నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వము మరి అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీకు అందిస్తూ ఉంది. అయినా కానీ మీ డిమాండ్స్ ఉన్నాయి లేదని అంటలేము. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు డిమాండ్స్కి అనుగుణంగా ఉన్న రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి అనుగుణంగా తప్పకుండా నెరవేరుస్తారు. మేమందరం మీ ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా మేమంతా ఒకటే కోరుతా ఉన్నాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వండి పిల్లలకు, క్వాలిటీ. ఎందుకంటే మేము కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేదు, నారాయణఖేడ్ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని మేము ఈ స్థాయికి వచ్చినాము. దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రత్యేకంగా మా నారాయణఖేడ్లో చాలా వందల వేల సంఖ్యలో మా ఉపాధ్యాయ బృందం ఉంది. మీరు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి విద్యార్థులు తీర్చిదిద్దండి, వారి భవిష్యత్తు తీర్చిదిద్దండి. మరి ప్రత్యేకంగా నారాయణఖేడ్ అన్ని రంగాల్లో ముందుకు పోతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్. చాలా మాట్లాడాలన్నా కూడా తొందరగా ముగించేస్తాను. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అంటే సమాజంలో అన్నిటికంటే కూడా చాలా ఉన్నతమైన పదవి అది. ఎందుకంటే ఆ వృత్తి, ఉపాధ్యాయ వృత్తి అంటేనే సమాజంలో అన్నిటికంటే కూడా ఉన్నతమైన వృత్తి. ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, కలెక్టర్ అయినా, డాక్టర్, ఇంజనీర్లు ఏ పదవిలోకి పోయినా కూడా, ఏ వృత్తిలోకి పోయినా దానికి కారణం ఉపాధ్యాయుల నిష్ఠ. ఉపాధ్యాయులు గ్రౌండ్ లెవెల్లో ఏదైతే బోధిస్తారో దాని మీదనే మన పిల్లల భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈసారి ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు నేను సభాముఖంగా అభినందిస్తూ ఉన్నా. ప్రైవేట్ పాఠశాలల నుండి గవర్నమెంట్ పాఠశాలలకు స్ట్రెంత్ పెంచడంలో మీ కృషి అమోఘం. కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధితోని విద్యా వైద్యానికి ప్రాముఖ్యత ఇచ్చి దీన్ని సమాజంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉంది. దానికి మీ అందరి సహాయ సహకారాలు అందించారో దానికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇకపోతే మీరందరూ ఈ ప్రభుత్వం ఏర్పాట్లో కూడా మీ అందరి కృషి ఉన్నది అని చెప్పక తప్పదు. ఎందుకంటే మీరందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తేనే, మనము ఉద్యమం చేస్తేనే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడింది. అయినా కొన్ని ఇచ్చిన హామీలను మేము నెరవేర్చుకోలేకపోతూ ఉన్నాం. దయచేసి క్షమించగలరు. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ లోపించి గతంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకు ఎకనామిక్ క్రైసిస్ మొత్తము రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. అయినా కూడా ఇచ్చిన హామీలన్నిటిని నిలబెట్టుకోవడానికి మేమందరం ప్రయత్నిస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న మీరు సమ్మెకు పోవాలని పూనుకుంటే కూడా ఎందుకంటే మా మంత్రివర్గము మీ అందరినీ పిలిచి నెగోషియేషన్ చేయడం జరిగింది. తర్వాత మీ ఏపీఆర్సీ కానీ, తర్వాత మీ డిఎల్ కానీ, మీకు ఇతరత్ర ఏవైతే హెల్త్ కార్డుల గురించి కూడా అడగడం జరిగింది. వాటన్నిటి గురించి ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలిస్తుంది. ఇప్పుడు ఒక శాసనసభ్యునిగా నేను కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాను. ముఖ్యంగా తాగునీటి సమస్య. మనకు బడ్జెట్ లేక ఎంతోమందికి, మీకు అందరికీ 1వ తారీఖు నాడు జీతాలు మట్టుకో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎంత కష్టమైనా మీకు జీతాలు ఇస్తూ ఉన్నది. పారిశుద్ధ కార్మికులకు కానీ, ఇతరత్ర కానీ 2-3 నెలలు జీతాలు పెండింగ్ పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకొని మొత్తం బడ్జెట్ సమకూర్చుకొని అన్నీ ఒక్క సమస్యను అధిగమించుకుంటూ ముందుకు పోతూ ఉన్నది. దానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరం. అతి త్వరలో, ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీ హామీలన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మేమందరం, మా తోటి శాసనసభ్యులు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రివర్యుల దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీ అందరి
ఏవైతే సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.